హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. మరి ఇదిగో ఈ రోజైతే నేను ఇదిగోండి స్నేక్ ప్లాంట్ అండి, మన ఇండోర్ ప్లాంట్ అండి. ప్రతి హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ మరి ఇవి పెట్టుకుంటూ ఉంటాం కదా. మరి ఆక్సిజన్ మంచిగా రిలీజ్ చేస్తుందని చెప్పేసి స్నేక్ ప్లాంట్ చాలా మనం మంచిగా ఇళ్లలో వాడుతూ ఉంటాము. మరి అయితే ఇప్పుడు నేనైతే చూడండి ఒక్క చిన్ని మొక్క పెట్టాను. మొత్తం ఈ పాట్ నిండా అయిపోయినాయండి. మొత్తం చూడండి ఎన్ని మొక్కలు వచ్చేసినాయో. ఒక చిన్న మొక్క పెట్టా, చిన్న మొక్క కూడా కాదు, ఒక ఆకు పెట్టారు, దానివల్ల ఇన్ని మొక్కలు వచ్చేసినాయండి. ఇప్పుడు మరి అన్ని కూడా నేను తీసి ఒక్కొక్కటి అయితే రిపోర్ట్ చేస్తానండి. ఇది ఇందులో కూడా ఒక్క ఆకే పెట్టాను. అయితే ఇదిగో చాలా మొక్కలకి తయారైపోయినాయి. అది ఇందులో ఇంకా నిలబడలేకపోతున్నాయి కాబట్టి తీసేసి పెద్ద పాటలు అయితే పెడతాను. అలాగే ఇదిగో మనీ ప్లాంట్ చూడండి, ఒక చిన్న కొమ్మ కట్ చేసి నేను ఒక 10 రోజుల క్రితం అయితే ఇందులో పెట్టాను. ఇదిగోండి ఏర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఇది తీసి నేను ఏం చేస్తానంటే మొత్తం మరి కుండీల్లో అయితే నేను పెడతానండి. ఈ ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంట్లో పెట్టుకునే మొక్కలు ఇప్పుడు ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. మరి ఇప్పుడైతే నేనైతే స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే మరి నేను పెట్టుకున్నవన్నీ కూడా బాగా వచ్చినాయి కాబట్టి అవి తీసి వేరే వేరే దాంట్లో పెట్టుకుంటానండి. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి చాలా వచ్చేసినాయి. ఇదిగోండి ఫ్రూట్స్ అయితే బాగా వచ్చినాయి కొమ్మలన్నిటి కూడా. అయితే ఇప్పుడు అవతల వైపు ఒక కాయ అయితే ఉందండి. మా ప్రభు అయితే కోస్తాడు ఇప్పుడు. కొయ్యరా ఎలాగుందో చూద్దాం. ఒక కాయ పండింది అంటున్నాడు అటువైపు, అదిగోండి. మరి ఆ కాయ అయితే కోసిన తర్వాత ఎలాగుందో చూద్దాం. త్వరలోనే మనం డ్రాగన్ ఫ్రూట్ జంబో హార్వెస్ట్ అయితే చేయబోతున్నామండి. ఇది చూపించు, ఇది తీసుకురా. చాలానే వచ్చినాయండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. ఇగో చూడండి, ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. ఇగోండి ఇవన్నీ చాలా కాయలు వచ్చేసినాయి. ఇదిగో చూడండి, ఇక్కడైతే అసలు ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి చాలా కాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాయలే. మరి ఇవన్నీ త్వరలోనే పండుతాయండి, పెద్దవి అవుతాయి. మనమైతే కోసుకుందాం. మరి ఇప్పుడైతే ఏది చూపించు. ఇప్పుడు అదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మరి వచ్చింది. ఒక కాయ అయితే పండింది కాబట్టి ఇప్పుడు ఈ కాయ ఎలాగుందో మనమైతే కోసుకుందామండి. కోసుకొని చూద్దాం. ఇదిగోండి మరి ప్రభు అయితే కాయ కోసాడు కదా, డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇప్పుడు దీన్ని అయితే మనం కోసుకుందాం. కోసుకుని తినేసి అప్పుడు మొక్కలు అయితే రిపోర్ట్ చేద్దాం. అమ్మో, ఇది చాలా అదృష్టం మనకి ఇవాళైతే. మన మిద్దె తోటలో ఉన్నవన్నీ కూడా తెల్లకాయలు ఎప్పుడు చూసినా. అబ్బా ఎర్రగా, అమ్మో ఎంత విచిత్రంగా. ఐఎమ్ హ్యాపీ అనమాట, చాలా హ్యాపీగా ఉందండి. అన్ని మొక్కలు ప్రతి సంవత్సరం చూస్తుంటే తెల్లవి వచ్చినాయి. ఇప్పుడైతే ఇదిగోండి రెడ్ కలర్ అండి. నేను ఊహించలేదు అసలు అయితే. అమ్మో ఎంత బాగుందో కాయ అయితే. డ్రాగన్ ఫ్రూట్ అండి, మంచి కలరు చూసారా. ఇప్పుడైతే తిందాం. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ మనకి తెల్లయే వస్తున్నాయండి. మరి ఈసారి ఎర్రదొచ్చింది. లాస్ట్ టైం ఒక మొక్క పెట్టాం కానీ అప్పుడు రాలేదు. మరి ఎందుకు వచ్చింది నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగోండి, నేను వైట్ తిన్నానండి, రెడ్ కలర్ ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. మరి తీయగా ఉంది. ఎందుకంటే మనం ఫుల్ ఆర్గానిక్ లో పెంచామండి ఇది, అందుకని చెప్పేసి చాలా బాగుంది. మందులు గట్ట ఏం వేయలేదు కదా, చాలా బాగుందండి నిజంగా. చూసారా, బాగులాగా మీరు ఇలా పెంచుకుని చక్కగా తినండి. ఇప్పుడైతే ఇదైతే ప్రభుకి ఇస్తాను, వాడు తింటాడు తర్వాత. మరి నేనైతే చాలా బాగుందండి కాయ అయితే. నేను చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎర్రదొచ్చింది కాబట్టి. మరి ఇప్పుడైతే ఇదిగోండి మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్, ఇలా ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా నేనైతే కొన్ని రిపోర్ట్ చేసుకుంటాను. మరి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా మొక్కలు బాగా నిండుకొనియండి. సరే, ఎన్ని మొక్కలు వచ్చినాయి చూడండి. ఒక ఆకు పెట్టాను నేను, ఆకు ద్వారా ఎన్ని మొక్కలు వచ్చేసినాయి. స్నేక్ ప్లాంట్ ఆకుతోటే ఆకే
ఆగు పెడితేనే మొక్కలా తయారైపోద్దండి. ఇది చక్కగా వేర్లు వచ్చేసి ఇదిగోండి సరే ఎన్ని మొక్కలు వచ్చేసింది. ఇదిగోండి స్నేక్ ప్లాంట్ చిన్న మొక్క కొనుక్కున్నాను నేను నర్సరీలో ఒకసారి. అయితే మరి ఒక్క మొక్కే ఎంత మొక్క కొన్నానండి, ఎంత మొక్క కూడా లేదు, 100 రూపాయలు కొనుక్కున్నాను నేను. సరే ఇప్పుడు ఎన్ని మొక్కలు వచ్చేసినాయో, ఎన్ని వందలు తయారైపోయినాయో. ఒక 100 రూపాయలతో ఒక మొక్క కొనుక్కున్నాను, ఇన్ని మొక్కలు తయారైనాయి నాకు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం పెట్టుకుందాం. ఇదిగోండి మొక్కలన్నీ కూడా కిందకైతే తీసేసాను నేను. ఇప్పుడు ఈ మొక్కలు అయితే మనం పెట్టుకుందాం. ఈ మొక్కల పార్టేషన్ చేసుకుందామని వస్తే మనకు మంచి ఫ్రూట్ అయితే దొరికింది ఈరోజు, డ్రాగన్ ఫ్రూట్. చూసారా, మన మిద్దె తోటలో అలా పెంచుకోవడం వల్ల ఎప్పుడే ఫ్రూట్స్ దొరుకుతాయో కూడా మనకు తెలియదు, చక్కగా తినొచ్చు. ఇదిగోండి ఇప్పుడు మొక్క చూడండి ఇందులో పెట్టుకుంటున్నాను నేను. ఇదిగోండి మొక్కలు చాలా బాగున్నాయి, మొక్కలు చక్కగా తయారైనవి. చిన్న చిన్న మొక్కలండి, 100 రూపాయలు అంట ఈ ఒక్కొక్కటి. ఒక్కొక్కటే ఉంటుంది అందులో. మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ అండి, మరి చాలా మంచిది. మరి మన బెడ్రూమ్లో గట్ట పెట్టుకుంటూ చాలా బాగుంటుంది, ఆక్సిజన్ చక్కగా బాగుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్నేక్ ప్లాంట్ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది నేనైతే పెడుతున్నాను చూడండి మొక్కలు ఇందులో. ఇలాగైతే ఇవన్నీ పెడతాం ఇప్పుడు ఇందులో, మొత్తం అన్నిటిలో కూడా పెట్టుకుందాం. ఇదిగోండి మరి స్నేక్ ప్లాంట్స్ చూసారా, ఇవి ఇందులో పెట్టేశాను నేనైతే. మరి ఒక మొక్క వేసుకున్నా, ఒక మొక్క కొనుక్కొచ్చుకున్నాను, ఎన్ని మొక్కలు రెడీ అయినాయి చూసుకోండి మొత్తం. తర్వాత ఇదిగోండి జేడి ప్లాంట్ కూడా ఇందులో రిపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి మనీ ప్లాంట్ తీసి ఇప్పుడు పెట్టబోతున్నాను. ముందు కొమ్మలు తీసుకొచ్చి ఇలా ఒక 6 రోజులు ఇలా నీళ్ళలో పెడితే చక్కగా ఇదిగోండి ఇలాగ వేర్లు అయితే వచ్చేసినాయి మంచిగా. ఇందులో అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను చక్కగా అయితే మరి నాటుకున్నాను, ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇది వచ్చారా ఇందులో కూడా నాటి తెచ్చాను మన నర్సరీ నుంచి. మరి ఇదైతే 300 అంటండి, వాడు కొనుక్కొచ్చాము, సరదాగా బాగుంటుంది చెప్పేసి ఇంట్లో పెడదామని. మరి మొక్కలన్నీ కూడా ఇలా తీసుకొచ్చుకుని నేనైతే మరి చక్కగా మరి నాటుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా ఇంట్లో పెడతాను ఇప్పుడు తీసుకెళ్ళి. చూసారా మరి ఈ మొక్కలు నాటుకుందాము, పార్టేషన్ చేసుకుందాం అని వస్తే మాకైతే మంచి ఫ్రూట్ అయితే దొరికింది కదా, ఆ ఫ్రూట్ తినేసాము, చాలా హ్యాపీగా ఉందండి. మరి ఇప్పుడు ఈ మొక్కలన్నీ తీసుకెళ్ళిపోయి నేనైతే మా ఇంట్లో పెట్టుకుంటానండి. చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా మరి చక్కగా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోండి, ఇళ్లలో పెట్టుకోండి, చక్కగా ఆక్సిజన్ పొందుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. మరి ఇంకా ఇలాంటి ఎన్నో మొక్కలు మీకు చూపిస్తాను. మరి బాయ్ అండి.